కాని మాటలు పలుకోకుండా నీ పిల్లలకు ఆరోగ్యకరమైనటువంటి వర్తమానము ఈ దీనుని నుండి మీరు అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో నుండి నేటి ధ్యానము కొరకై కొద్ది మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క సన్నిధానములో మరి గత వారములో ఒక అంశాన్ని మనము ప్రారంభించాం. ఏంటో చెప్తారా? గత వారంలో ఒక అంశాన్ని మనం ప్రారంభించాం. జ్ఞాపకం ఉన్న వారు చెప్పండి. స్తోత్రం. పోయిన వారంలో బైబిల్ ఎక్కడ పెట్టామో మనకు గుర్తులేదు. ఇక వాక్యం ఏం గుర్తుంటుంది? అమ్మ చిన్నారి, ఏమనుకోవద్దు కదా. వాక్యం ధ్యానం చెయ్యాలి, వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. పోయిన వారంలో మనం ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. ఆ అంశం పేరు ఏంటి అని అంటే, క్రైస్తవులకి ఉండవలసినటువంటి లక్షణాలు. క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు కొన్ని మనం నేర్చుకున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రతి ఒక్కరు రాసుకోవటం మంచిది. మనకు అంత జ్ఞాపక శక్తి ఉండదు కదా. అంత జ్ఞాపక శక్తి ఉంటే మనమే ఐఏఎస్ అవుతాం కదా. మనమందరం కూడా చూసి చదివే బ్యాచ్. ఈ బ్యాచ్ మనం చూసి చదివే బ్యాచ్ కాబట్టి మనము మొదటిగా ఉండగా చూడాలి, చదవాలి, తర్వాత జ్ఞాపకం పెట్టుకోవాలి. ముందే మనకి జ్ఞాపకం ఉంటాయమ్మా? ఉండవు. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే వాక్యాన్ని గమనించగలుగుతామో అప్పుడే మన మనసులోనికి వాక్యం వెళుతుంది. ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించగలుగుతామో అప్పుడే అది జ్ఞాపకం ఉంటుంది. ఎప్పుడైతే ఏదైనా ఒక పదాన్ని మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు మనకు జ్ఞాపకం ఉంటాయి. కాబట్టి వాక్యం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యాన్ని కూడా ధ్యానం చేయాలి. సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళి కుండలకు అడుగుతూ ఉన్నప్పుడు ఆరాధనలో జరిగినటువంటి ఫలానా కుమారి ఫ్యామిలీ ఈ పాట పాడింది కదా, అనీషా సౌమ్య ఈ పాట పాడింది కదా, బిడ్డలు ఈ పాటతో ఆరాధన చేశారు కదా, బిడ్డలు ఈ పాట పాడి దేవుని మహింపరిచారు కదా, పాడుకోవచ్చు, జ్ఞాపకం చేసుకోవచ్చు, ధ్యానం చేయొచ్చు. అలా ధ్యానం చేయటం ద్వారా భక్తుడైనటువంటి దావీదు అంటాడు, రాత్రి వేళ క్రొవ్వు మెదడు దొరికినట్టు ఆయనకి దొరికిందంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో మనము దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని యొక్క మాటలు ధ్యానం చేయాలి. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి లక్షణం, మొదటి లక్షణం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటో చెప్తారా అమ్మ? వేషధారణ ఉండకూడదు. ఏం చెయ్యాలి మరి అమ్మ? ఏం చెయ్యాలి? వాక్యములో ఎదగాలి. దేవునికి స్తోత్రం. వాక్యములో ఎదగాలి అని అంటే ఏం చెయ్యాలి? వాక్యమనే పాలు త్రాగాలి. అంటే వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని స్టడీ చేయాలి. వాక్యాన్ని ప్రియులారా మనము రాత్రులు పగళ్ళు కూడా ధ్యానం చెయ్యాలి. సమయం ఉన్నప్పుడల్లా అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సమయమందును అసమయమందును. కాబట్టి కొన్నిసార్లు మనకు సమయం ఉంటుంది, సమయం ఉండకపోదు. సమయం ఉన్నప్పుడు చూచి చదవాలి, సమయం లేనప్పుడు చదివిన దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ నెమరేసుకోవాలి. ప్రియులారా, పశువులను మనం చూస్తూ ఉన్నాం. కొన్ని రకాలైనటువంటి పశువులు నెమరు వేయవు, కానీ కొన్ని రకాలైన పశువులు నెమరు వేస్తాయి కదమ్మా. నెమరు వేసే పశువులు ఏం చేస్తాయో తెలుసా? వాటికి ఆహారము దొరికినప్పుడు ఎంత మేయగలుగుతాయో, ఎంత తినగలుగుతాయో, గబగబా ప్రియులారా అన్ని లొంగెట్టి తినేస్తాయి. అవకాశం దొరికినప్పుడు తాయితీగా పడుకొని 4 కాళ్ళు పైకెట్టి నెమరు వేయటం మొదలు పెడతాయి. దేవునికి స్తోత్ర. అరిగించుకుంటాయి. కాబట్టి మనం కూడా అవకాశం ఉన్నప్పుడేమో చూసి చదువుకోవాలి, అవకాశం లేనప్పుడు ధ్యానం చెయ్యాలి. కాబట్టి ఒక క్రైస్తవుడు ప్రియులారా దేవునిలో ఎదగాలి అని అంటే ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. అంత మాత్రమే కాదు, యోహాను పత్రికలు మనం చదువాము, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి. ఒకటే కాదు,
ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆర్థికంగా కూడా ఎదగాలి అని అంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యాన్ని, ఆ పాలను ప్రియులారా మనము ఆపేక్షించాలి అనే విషయాన్ని పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం మరో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఏటమ్మా? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 10 మందిలోకి వచ్చినప్పుడు చేయటం కాదు, సంఘములోకి వెళ్ళినప్పుడు చేయటం కాదు, సభల్లోకి వెళ్ళినప్పుడు చేయటం కాదు, ఎవరింటి దగ్గరన్నా కృతజ్ఞత మీటింగ్ పెట్టినప్పుడు ప్రార్థనిస్తే చేయటం కాదు. ప్రార్థన అనేది అది నీకు ఒక అలవాటుగా మారాలి. ప్రార్థన అనేది అది ఒక నీ జీవిత విధానముగా మారాలి. భక్తులు అన్నారు, ఆహారం లేకపోయినా నేను బ్రతకగలను కానీ ప్రార్థనలు లేకపోతే నేను బ్రతకలేను అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రార్థనే మన ఆయుధం కావాలి. ప్రార్థన మన ఆయుధం కావాలి. వేటగాడికి ప్రియులారా బాణము ఎలాంటి ఆయుధమో, వేటగాడికి బాణం ఎంత పదునైన ఆయుధమో, క్రైస్తవునికి ప్రార్థన అలాంటి ఆయుధముగా ఉండాలి. దేవునికి స్తోత్ర. ప్రార్థన వల్లనే సమస్తము జరుగుతాయన్న నిరీక్షణ కలిగి ఉండాలి. బిడ్డలు పాటలు పాడారు. ఏ పాట అమ్మది? ప్రార్థన వలనే పైన. ప్రార్థన చాలా శ్రేష్టమైనది. ప్రార్థనలో జరగలేనిది ఏమీ లేదు. ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు, అది దేవుని చిత్తం కాకపోతే తప్ప. దేవుని చిత్తములో మనం అడిగినప్పుడు హిజ్కియా యెషయా గ్రంథం 38 అధ్యాయంలో చచ్చిపోతావన్నారు. ఇంక నీ పనులన్నీ చక్కబెట్టుకో అన్నారు. ఈయనేం చేశాడో తెలుసా? అసలు ఏమీ చక్కబెట్టుకోలేదు. ఆ మాట విన్న వెంటనే ప్రభు పాదాల దగ్గర పడి ఆడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. జీవితాన్ని దేవుడు మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడికి కలిగి ఉండవలసినటువంటి రెండో లక్షణం ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎలాంటి ప్రార్థన కలిగి ఉండాలి అని కనుక ఆలోచన చేస్తే, నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటాను. ఏమని? నా కొరకు, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు కామన్గా ఎవరైనా ప్రార్థన చేస్తారు. ఇందులో విశేషం లేదు. అంతే కదమ్మా, ఇందులో విశేషం లేదు. మరి ఎవరి కోసం ప్రార్థన చేయాలి అండి? ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నా కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటాను. ప్రభు అంటున్నాడు, దీంట్లో గొప్పేమీ లేదు. నువ్వేంటియా అందరూ చేసుకుంటున్నారు అలాగా. మరి ఎలాంటి ప్రార్థన కలిగి ఉండాలి? రండి ఒకసారి తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యానం చేద్దాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతికి నిమిత్తము. వినండి, ఈ ప్రార్థన ఎందుకంట? మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అంటే ప్రియులారా, మనము నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే నేను బాగుంటే చాలు, నా భార్య బాగుంటే చాలు, నా కొడుకు బాగుంటే చాలు, నా కూతురు బాగుంటే చాలు అని నేను అనుకుంటాను. కానీ బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? మనము నెమ్మదిగా బ్రతకాలి అని అంటే, మనము తొందరలు లేకుండా బ్రతకాలి అని అంటే, వినండి బిడ్డలారా, మనం ఏం చెయ్యాలి అని అంటే, చదవండి అమ్మా. అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, చూడండి 2వ వచనం సోదరు చదువుతుంది, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెను. వినండి 2వ వచనంలో వ్రాయబడి ఉంది, ప్రియులారా, మనము సుఖంగా బ్రతకాలి అని అంటే మనుష్యులందరి కొరకు సంఘం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఎలా చెప్తే అర్థం కాదని పౌలు భక్తుడు విడగొట్టి చెప్తా ఉన్నాడు. ఏమని విడగొడతా ఉన్నాడు? 2వ వచనంలో మొదటి మాట, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. రాజులు అని అంటే వాళ్ళ పరిపాలకులు, నాయకులైనటువంటి వారు. అంటే వారు క్షేమంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది, వారు క్షేమంగా ఉంటే దేశం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి
క్రైస్తవుని కలిగి ఉండవలసిన రెండో లక్షణం ఏంటంటే ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థనా జీవితంలో మొదటి పార్ట్ ఏంటంటే రాజుల కొరకు ప్రార్థన చేయాలి. అంటే నిన్ను ఏలేవారి కొరకు, నీ మీద అధికారులుగా ఉన్నటువంటి రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ప్రియులారా ముఖ్యమంత్రి కావచ్చు, గ్రామ వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వారందరి యొక్క క్షేమం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాడు, అధికారుల కొరకు. వారు మాత్రమే కాకుండా వారి కింద చాలామంది అధికారులు ఉంటారు. వారి కనుక నెమ్మదిగా లేరనుకోండి, వారు మనకి తొందర పెడతా ఉంటారు, వారు మనకి అలజడి కలుగజేస్తూ ఉంటారు. అబ్బాయి ఈ నెల పెన్షన్ రాలేదు ఏంటని వెళ్తే నీ రేషన్ కార్డు కట్ అయిపోయింది అంటారు. ఎందుకు కట్ అయింది అంటే నీకు 10 ఎకరాలు ఉందని చూపెడుతుంది అంటారు. విజయం గారికి చాలా ఎకరాల భూమి ఉంది లాస్ట్లో అండి, మరి ఏం చేశారు ఆ భూమి అంతాను? 5 ఎకరాల భూమి ఉందని వారి కార్డులో వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్తే బాగుండు, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అంటే తొందర కలగజేస్తూ ఉంటారు. కాబట్టి మనకు అలాంటి తొందర కలగకుండా ఉండాలంటే వారి కోసం మనం ఏం చెయ్యాలి? వాళ్ళతో మనం పోరాడలేం కదా. వాళ్ళతో మనం పోరాడి ఇదిగో నీ ఉద్యోగం డిస్మిస్ చేసేస్తాను అనగలిగామా? చేయగలమా? చేయలే. వాళ్ళ అధికారులు. కాబట్టి 1 రాజుల కొరకు ప్రార్థన చేయాలి, 2 అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, 3 వారి కొరకు ఏం చేయాలో తెలుసా? విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అంటే ప్రియులారా దేవుని యొక్క పాదాల దగ్గర మాటి మాటికి జ్ఞాపకము చేయాలి. 3వ మాట ప్రార్థనలు చేయాలి. 4వ మాట యాచనలు చేయాలి. యాచనలు అంటే యాచన, ఇది అచ్చా తెలుగు పదం ఏంటంట? యాచన, యాచించడం అంట, అడుక్కోవటం అండి. యాచించడం అంటే అడుక్కోవటం. భిక్షాటన అంటే దేవుని గ్రంథం అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో తెలుసా? ఏదో అధికారికంగా నువ్వు దేవునికి తెలియచేయటం కాదు, కానీ ఒక భిక్షకుడు నీ దగ్గర భిక్షాటనకు వచ్చినప్పుడు ఎలాగూ బ్రతుములు ఆడుకుంటాడో, లేవంటే వెళ్ళిపోతాడా? రోడ్ల మీద మన జగ్గనపేట వెళ్తే అక్కడికి వస్తారు, మన దగ్గరికి వస్తారా? జగ్గనపేటలో మాకు మల్కిపురం అలాగ వస్తారు. లేవు అబ్బాయి చిల్లర లేదన్నా మనకి వెళ్ళిపోతారా? ఎల్లరు, బతుమాలుతూ ఉంటాడు. యాచన అంటారు దాన్ని. అంటే బ్రతుములాడుకోవాలి, బ్రతుములాడాలి. దేవుని యొక్క పాదాలు పట్టుకుని బ్రతుములాడాలి, యాచించాలి. పిల్లరా దేవుని యొక్క గ్రంథములో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనా జీవితం ఎవరు కలిగి ఉన్నారు? ఒక్కసారి గుండెల మీద చేసుకుని చెప్పుకోండి. నేను అడగట్లేదు వీరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావని, నేను అడగట్లేదు. వీరి కొరకు కనుక నువ్వు ప్రార్థన చేసిన దానివైతే, ప్రార్థన చేసిన వాడవైతే నువ్వు నిజంగా ధన్యుడివే. దేవునికి స్తోత్ర. నీ చుట్టూ నెమ్మదిని కలుగజేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. నీ చుట్టూ శాంతిని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అన్నాడు మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే వీరి కోసం ప్రార్థన చేయాలన్నారు. ఒకసారి ఆలోచించుకోండి. వీరి కోసం ప్రార్థన చేసినటువంటి వారు అంతరంగంలో చెప్పుకోండి దేవునికి మహిమ. వినండి బిడ్డలారా, ఒకవేళ ఈ జీవితం మనం కలిగి లేకపోతే ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం. నా కోసం ప్రార్థన చేసుకోవడం గొప్ప కాదు, నా భార్య కోసం ప్రార్థన చేయడం గొప్ప కాదు, నా పిల్లల కోసం, నా కుటుంబం గొప్ప కాదు. పరుల కోసం ప్రార్థన చేయాలి, పక్కోళ్ళ కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి, స్నేహితుల కోసం ప్రార్థన. ఓ మంచి మాట చెప్పమంటారా? యోబుకి శ్రమ వచ్చింది, యోబుకి కష్టం వచ్చింది. ఎలాంటి శ్రమ? మామూలు శ్రమ కాదు కదమ్మా. అది వర్ణించలే మాటలతో. ఒకవేళ చెప్పుకోవడానికి సులువేమో కానీ అసలు అది భరించటం అంటే మాటలతో చెప్పనలవి కాని విషయం. ఈరోజు దిలీప్ కుటుంబంలో ఒక శోకం జరిగితేనే ఆ కుటుంబం అతలాకుతలం అయిపోయింది. అలాంటిది గర్భాన పుట్టిన 10 మంది ఒక క్షణంలో చనిపోతే ఎలా ఉంటుంది అంటారు? ఆలోచన చేయండి. ఇది చదువుకుని వెళ్ళిపోతే అది పెద్ద ఏమి అనిపించదు. ఒకసారి ఆలోచన చేయండి. 10 మంది గర్భాన పుట్టినటువంటి బిడ్డలు ఒకే రోజు కాదు, ఒకే క్షణంలో ఇలాగ అయిపోతే ఏం జరుగుతుంది? ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. అయితే యోబు ప్రియులారా మరలా తన మునుపటి స్థితిని దేవుడు దయచేయడానికి యోబు ఏం చేశాడో తెలుసా? రాయబడింది. ఆ మాట చదవండి అమ్మా.
ఎన్నో అధ్యాయము 42వ అధ్యాయము 10వ వచనం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసినబ్బా. వింటున్నారా? అంటే కోల్పోయినటువంటి నీ మనశ్శాంతిని, కోల్పోయిన నీ క్షేమస్థితిని, కోల్పోయినటువంటి నీ సంతోషాన్ని తిరిగి దేవుడు నీకు అనుగ్రహించాలంటే నీవు ఎవరి కోసం ప్రార్థన చేయాలి అని అంటే నీ స్నేహితుల కోసం, అంటే నీ సంఘము కోసం, అంటే నీ అధికారుల కోసం, అంటే నిన్ను ఏలే వారి కోసం ప్రార్థన చేయాలి. యోబుని గురించి మనం చదువుతాము. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో స్నేహితుల కోసం, దూషించారని బాధపడేదానికంటే, నిందించారని ఏడ్చేదానికంటే వారి కోసం ప్రార్థన చేసినప్పుడు కృపగలిగిన దేవుడు యోబును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, కృపగలిగిన దేవుడు మనల్ని దర్శించాలి అనంటే, జ్ఞాపకం చేసుకోవాలి అనంటే, మనం నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలి అనంటే మరి మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన అది? మన స్వలాభం కోసం, మన కుటుంబం కోసం మాత్రం చేసే ప్రార్థన కాదు, ప్రజలందరి కోసం చేసే ప్రార్థన. మీరు అందరూ చేస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ అలా చేయకపోతే ఈ రోజు నుండి మనం ప్రార్థన చేద్దాం. అందరూ బాగుండాలి. ఆటోలు వెళ్తూ ఉంటాయి, అందులో ఎలా రాస్తారు వెనకాల, ఏమంటారు? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని చెప్పి రాస్తూ ఉంటారు. కాబట్టి అలా ఉండాలి అని అంటే ప్రియులారా, ఆ డ్రైవర్ కొన్ని జాగ్రత్తలు పాటించాలి కదా. అలాగే క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రార్థనా జీవితం. ఏ జీవితం అమ్మా? ప్రార్థనా జీవితం. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎఫెసీయులు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో ఇలా జ్ఞాపకం చేస్తున్నాడు. 5:20, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. అంటే దీని పరమార్థము పౌలు భక్తుడు ఏమన్నాడంటే, ఎల్లప్పుడూ ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేస్తూ ఉండండి. ఆమేన్. ప్రియులారా, మన ప్రక్కింటి అమ్మాయి రేపు ఎగ్జామ్కి వెళ్ళబోతూ ఉంది. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి నాకంటే దీనికి ఎక్కువ మార్కులు ఇచ్చేస్తాడేమో. అమ్మా విజయ్ గారు, ప్రార్థన ఆలకించి మంచి కాలేజీలో దేవుడు దానికి సీట్ ఇచ్చేస్తాడేమో. కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం బాగుండాలి అని అంటే, మన క్షేమంగా ఉండాలంటే, మనం ఊహించింది, మనం ఆశించింది దొరకాలి అని అంటే ఎల్లప్పుడూ ప్రియులారా సంఘం యొక్క క్షేమం కోసం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు మంచి మాట అంటున్నాడు. చూడండి, కొలసీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. చాలు. వినండి బిడ్డలారా, ఇక్కడ మనం ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఇప్పుడు ఒక సోదరి లేచి సాక్ష్యం చెప్పింది, చదువుకునే అమ్మాయి లేచి సాక్ష్యం చెప్పింది, కోచింగ్లో ఉన్న అమ్మాయి లేచి, కౌన్సిలింగ్లో ఉన్న అమ్మాయి లేచి సాక్ష్యం చెప్పింది, రోగంతో ఉన్నటువంటి అమ్మ లేచి సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు ఈ 3 సాక్ష్యాలు కూడా మనం విన్నాము కదా. కౌన్సిలింగ్లో ఉన్న అమ్మాయి చెప్పిన సాక్ష్యాన్ని మనం విన్నాము, స్టడీలో ఉన్నటువంటి అమ్మాయి చెప్పిన సాక్ష్యాన్ని మనము విన్నాము, అలాగే రోగముతో ఉన్నటువంటి తల్లి చెప్పిన సాక్ష్యాన్ని కూడా మనం విన్నాం. ఇప్పుడు విన్న తర్వాత ఎంతమంది కొరకు మనం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాము? పౌలు మహాశయుడు అంటాడు, ఏమంటాడు? మరోసారి ఆ మాట,
ఈ సంగతి వినిన నాట నుండి, అంటే ఆదివారం మధ్యాహ్నం మందిరములో మీరు సాక్ష్యం చెప్పిన సమయము నుండి మేము విన్నామే, నాట నుండి మేము ప్రార్థన చేయటం మానలేదు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. ఆమేన్. ప్రియులారా, సాక్ష్యం చెప్పినప్పుడు విన్నటువంటి మనము ఆ రోజు ఏదో షెడ్యూల్లో ఉన్న ప్రకారము ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అంతటితో దాన్ని దులిపేయకూడదు. అమ్మా, మందిరంలో వారు చేశారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మనం చెయ్యాలి. ఆమేన్. ఏమంటున్నాడు పౌలు భక్తుడు? మానలేదు నేను. ఆ సంగతి విన్న నాటి నుండి. అలాగైతే స్త్రీల సమాజం గ్రూప్లో ఎన్ని మెసేజ్లు పెడుతున్నారు, ఎంతమంది బాగోలేదని మెసేజ్లు పెడుతున్నారు, ఎంతమంది బలహీనులుగా ఉన్నారని మెసేజ్లు పెడుతున్నారు, ఎంతమంది కోసం మీరు పేర్లెట్టి ప్రార్థన చేశారు? ఒకసారి గుండెల మీద చేసుకుని చెప్పుకోండి, ఎంతమంది కోసం ప్రార్థన చేశారు? అంటే సంఘం బాగుండాలని కోరుకుంటున్నారా? నీ ఇంటి ప్రక్క ఉన్న కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నారా? సమాజం బాగుండాలని కోరుకుంటూ ఉన్నారా? గమనించండి ప్రియులారా, మనం బాగుండాలి అని అంటే మన కోసం మనము చేసుకోవటం కాదు, మన పొరుగువారి కోసం, సంఘం కోసం, సమాజం కోసం మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలా చేయగలుగుతామో పౌలు మహాశయుడు అంటా ఉన్నాడు, అవును, మీ నిమిత్తమే నేను ఆ సంగతి వినిన నాట నుండి, ఆయనకి బాలేదంట అని వినిన నాట నుండి, రామలక్ష్మి గారికి బాలేదంట వినిన నాట నుండి, విజయలక్ష్మి గారికి బాలేదంట వినిన నాట నుండి, నరసింహమూర్తి గారికి బాలేదంట వినిన నాట నుండి ప్రార్థన చేయుట మానక ఉన్నాను. ఆమేన్. ప్రియులారా, సంఘం ఎలాగుండాలో తెలుసా? ప్రార్థన చేసే సంఘముగా ఉండాలి. పొరుగువారి యొక్క క్షేమం కోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన పొరుగువారి కంటే నీకే మేలు చేస్తుంది. ఆ సంగతి జ్ఞాపకం చేసుకో. యోబే మనకు ఉదాహరణ, భక్తుడైనటువంటి యోబే మనకు ఉదాహరణ. యోబు సంఘం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేసినప్పుడు, సమాజం యొక్క క్షేమం కోసం, స్నేహితుల యొక్క క్షేమం కోసం ప్రార్థన చేసినప్పుడు 42 అధ్యాయంలో చదువుతాము. మామూలు ఆశీర్వాదం కాదు, రెట్టింపు ఆశీర్వాదం అంట. పిల్లలు అక్కడ క్లియర్గా రాయలేదు, కానీ నాకు అనిపిస్తుంది 10 మంది పిల్లలు అయితే మరి ఇప్పుడు 20 మంది పిల్లల అనిపిస్తూ ఉంది. కానీ ఆస్తి విషయంలో దేవుడు స్పష్టంగా రాశాడు, 2 అంతల ఆశీర్వాదం. అంటే అప్పుడు 10,000 గొర్రెలుంటే ఇప్పుడు 20,000 అయిపోయినాయి, 10,000 ఒంటెలుంటే 20,000 ఒంటెలు అయిపోయినాయి. అన్నీ రెట్టింపే. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి మనం మనుషులతో కాదు పోరాడవలసింది. యాకోబు ఎవరితో పోరాడాడు? రాత్రి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరితో పోరాడాడమ్మా? దేవునితో పోరాడాడు. దేవునితో పోరాడాడు. మనుషులతో పోరాడితే ప్రియులారా అక్కడ మాత్రమే విజయం దొరుకుతుంది. కానీ దేవునితో పోరాడితే ప్రియులారా భూదిగంతములకు ఆశీర్వాదకరంగా మారిపోయాడు యాకోబు. యాకోబును గురించి గత రాత్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ అన్నాడు. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము 17వ వచనంలో మేము జ్ఞాపకం చేసుకున్నాము, నీకు కొత్త పేరునిస్తాను, కొత్త పేరుతో నిన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు యాకోబును ఇశ్రాయేలీలుగా చేసి ప్రియులారా ఇశ్రాయేలీలకు మూల పురుషుడిగా దేవుడు చేశాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ చూడండి ప్రియులారా, కొలసీ పత్రికలోనే 3వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో నిలుచునుండనీయుడి, ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయ్యుండుడి. ప్రియా దేవుని బిడ్డలారా, కృతజ్ఞత 103వ కీర్తనలో మనం చదువుతాం. కృతజ్ఞత దేవుడు మనకు చూపిన కృప, దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారమై, ప్రభువా నాకు ఇచ్చిన ఆరోగ్యం నా స్నేహితుడికి కూడా కావాలి, నాకు ఇచ్చిన జ్ఞానం నా స్నేహితురాలికి కూడా కావాలి, నా స్నేహితురాలు నేను కలిసి చదువుకుంటున్నా, నా స్నేహితురాలు నేను ఒకే కాలేజీలో చదువుకుంటున్నా, ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. ప్రభువా నా కంపెనీలో మంచి రికార్డు ఉంది, అయితే కంపెనీ మాటికి ఆ అమ్మాయిని చివాట్లు పెడతా ఉంది. ప్రభువా ఆ బిడ్డకు కావాల్సిన జ్ఞానం ఇయ్యి. ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం.
ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. బలహీనతలో ఉన్నవారి కోసం, సమస్యల్లో ఉన్నవారి కోసం. ఎందుకో తెలుసా ప్రియులారా, ఈ ప్రార్థన అది నీకు ఆశీర్వాదకరంగా మారుతూ ఉంది. అది నీకు ఆశీర్వాదకరంగా మారుతూ ఉంది. అది నీకు దీవెనకరంగా మారుతూ ఉంది. నీ సమస్యల్లో నుండి, నీ శ్రమల్లో నుండి, నీ ఇరుకులలో నుండి, నీ ఇబ్బందుల్లో నుండి అది నీకు మేలు చేస్తూ ఉంది అన్న సంగతిని సంఘం మర్చిపోకూడదు. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయటం ఏంటి అనకూడదు. వాళ్ళ కోసం కాదు చేసేది, నీవు క్షేమంగా ఉండడానికి వాళ్ళ కోసం చెయ్యాలి. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు ఉండవలసినటువంటి రెండో లక్షణం ఏంటి అని అంటే ప్రార్థన. రెండో లక్షణం ఏంటమ్మా? ప్రార్థన. యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు ఎప్పుడు దీవించబడ్డాడు? స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు. మరి మీ స్నేహితుల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తారు? సౌమ్య, నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి. మేరీ, నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి. నీ గ్రామం కోసం ప్రార్థన చేయాలి. నీ సంఘం కోసం ప్రార్థన చేయాలి. నీవు జీవిస్తున్న సమాజంలో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేయాలి. అధికారుల కోసం ప్రార్థన చేయాలి. నాయకుల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకు అని అంటే మనము క్షేమంగా బ్రతకడానికి. దేవునికి స్తోత్రం. అదేంటంటే పాస్టర్ గారు, నేను బ్రతకడానికి నేను సంపాదించుకుంటున్నాను. రైటే, మనం బ్రతకడానికి మనమే సంపాదించుకుంటున్నాం. కానీ ప్రియులారా, కొన్ని పరిస్థితుల్లో అధికారులు మనము వారికి లోబడి లేకపోతే రకరకాలైనటువంటి నిందలకు మనల్ని గురి చేస్తారు. లేని కీడు మన మీదకి ఆపాదిస్తారు. అలాంటి కీడు మన మీదకి రాకూడదు అని అంటే మనము, సంఘము భక్తి కలిగిన జీవితం, క్రైస్తవుడు కలిగి ఉండవలసిన రెండో లక్షణం ఏంటమ్మా? ప్రార్థనా జీవితం. మొదటి మాట ఏం జ్ఞాపకం చేసుకున్నాము అంటే క్రైస్తవుడు వాక్యంలో ఎదగాలి. రెండో మాట ప్రార్థనలు ఎదగాలి. మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మూడో మాట ఎల్లప్పుడూ, అంటే ప్రతి విషయంలో కూడా క్రైస్తవుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉండాలి. ఈరోజు కేజీ బంగారం దొరికింది, ఈరోజు కేజీ బంగారాన్ని బట్టి స్తుతించడం, రేపు ప్రియులారా వచ్చి ఎవడో ఆ బంగారం మట్టికిపోయాడు అప్పుడు శపించడం కాదు. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే మహిమ కలుగునుగాక అన్నాడు. అంటే పరిస్థితులు ఏవైనా కానీ, హబక్కూకు గ్రంథంలో ఏమని రాయబడి ఉంది? 3వ అధ్యాయంలో, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు చదివితే, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రియులారా. చేతికి పంట వస్తేనే కాదు, పంట పాడైపోయినప్పుడు కూడా, ప్రభువా పంట పాడైంది పర్వాలేదు, నన్ను క్షేమంగా మీరు ఉంచారు అండి, నన్ను క్షేమంగా మీరు ఉంచారు. చాలామంది విదేశాలకు వెళ్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళినప్పుడు కొందరు సంపాదించుకోగలుగుతున్నారు, కొందరు పరిస్థితులు బాలేక ప్రియులారా కష్ట నష్టాలను ఓర్చి, శ్రమలకు ఓర్చి ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. ప్రభువా వాళ్ళందరూ సంపాదించుకున్నారు, నేను సంపాదించుకోలేకపోయినని బాధపడవలసిన పని లేదు. ప్రభువా సంపాదించుకోవడానికి మరొక అవకాశం నువ్వు దయచేయబోతున్నావు, క్షేమంగా నన్ను గృహానికి తోడుకొని వచ్చావు. ఆమేన్. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హబక్కూకు గ్రంథంలో ప్రవక్త అంటాడు, సాలలో పశువులు ఉన్నప్పుడు మాత్రమే కాదు, లేనప్పుడు కూడా, ద్రాక్ష తోటలో పంట ఉన్నప్పుడు మాత్రమే కాదు, లేనప్పుడు కూడా, చేనులో పైరు ఉన్నప్పుడు మాత్రమే కాదు, లేనప్పుడు కూడా. అమ్మ, ఎంత అద్భుతమైనటువంటి మాట. ఒలివ చెట్లు కాపు కాసినప్పుడు మాత్రమే కాదు, కాపు లేకపోయినా. అంటే కృతజ్ఞత, ఏ పరిస్థితుల్లోనైనా కృతజ్ఞత చెల్లించే వారముగా ఉండాలి.
అందుకే భక్తుడైన దావీదు 103వ కీర్తనలో అన్నాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు, దేనిని కూడా మర్చిపోవద్దు. 1, 2 ఈరోజు నీ బ్రతుకు ఇలాగుంది అని అంటే కారణం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఇలా క్షేమంగా ఉన్నాము అని అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామనంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఇంటి నిండా ప్రియులారా సంతోషం అండి. మన బిడ్డలతో సంతోషం, కుటుంబంతో సంతోషం, మన బిడ్డలు కడుపు నిండా అన్నం పెట్టగలుగుతూ ఉన్నాం. అది దేవుడిచ్చిన కృప కదా. మన బిడ్డల్ని ప్రియులారా ఒక ఉన్నతమైన ఉపదేశం వైపు నడిపిస్తూనే ఉన్నతమైన విద్యాభ్యాసం వైపు నడిపిస్తూ ఉన్నారు. ఇది దేవుని యొక్క చిత్తం కాదా ప్రియులారా? నేను అంటాను, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, మా చిన్నతనంలో ప్రియులారా, నా చిన్నతనంలో ఎవరికైనా ఒక ఉత్తరం వస్తే చదివించుకోవడానికి ఎక్కడో ఊరి చివరిలో ఉన్న కర్ణం గారి దగ్గరికి వెళ్ళేవారు. అబ్బా మా అబ్బాయి ఉత్తరం రాశాడు, ఇదేం రాశారు, చదివి పెట్టండి అండి. కానీ ఈరోజు మన బిడ్డలు, మన గర్భాన పుట్టినటువంటి బిడ్డలు ఎంత అద్భుతమో కదా. 1 కాదు 2 కాదు, కొన్ని భాషలు నేర్చుకుంటూ ఉన్నారు, రాయగలుగుతూ ఉన్నారు, మాట్లాడగలుగుతూ ఉన్నారు. తెలుగే రాని మన గర్భాన పుట్టిన బిడ్డలు చక్కగా కొన్ని భాషలు మాట్లాడగలుగుతూ ఉన్నారు. ఆమె ప్రియులారా, ఇంత ఉన్నతమైన విద్యాభ్యాసం, ఇంజనీర్లు అవుతూ ఉన్నారు, డాక్టర్లు అవుతూ ఉన్నారు, సైంటిస్టులు అవుతూ ఉన్నారు. ప్రియులారా, ఏమని చెప్పగలం? 1, 2, 3. కాబట్టి కీర్తనకారుడు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు, దేనిని మర్చిపోవద్దు. అందుకే ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో అంటాడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మరలా చెప్పుదును ఆనందించండి. ఆనందించండి, నేను మరలా చెప్తాను, ఆనందించండి. 3:1 చూడండి, 3:1 మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. 4వ వచనానికి రమ్మ, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. అంటే ఆయన చేసిన ఉపకారమును బట్టి చేతులెత్తి కృతజ్ఞత చెప్పే లక్షణం ఉండాలి. క్రైస్తవుడికి కృతజ్ఞత చెప్పే లక్షణం ఉండాలి. క్రైస్తవుడికి కృతజ్ఞత చెప్పే మనసు ఉండాలి. ప్రభువా, ఎక్కడో ఉన్నటువంటి నన్ను, పెంటకుప్పల మీద ఉన్నటువంటి నన్ను, దీన స్థితిలో ఉన్న నన్ను లేవనెత్తి ఈ స్థితి ఇచ్చావు, కృతజ్ఞత చెల్లించాలి. బుద్ధి జ్ఞానాలు లేని నాకు బుద్ధినిచ్చావు, శక్తి సామర్థ్యాలు లేని నాకు శక్తినిచ్చావు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకేం తక్కువ చేశాడండి? ఉండటానికి గృహాలు ఇచ్చాడు, తినడానికి నివాసాలు ఇచ్చాడు, ధరించుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు. ప్రియులారా, అనుభవించడానికి ఆస్తి ఐశ్వర్యం, పొలాలు కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, అన్నీ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మన పూర్వీకులు ఎక్కడికి వెళ్ళినా కాలినడకన వెళ్తూ ఉండేవారు. ఈరోజు కృప కలిగిన దేవుడు మన సామర్థ్యం కొందరికి సైకిళ్ళు ఇచ్చాడు, కొందరికి మోటార్ సైకిళ్ళు ఇచ్చాడు, కొంతమంది కార్లే ఇచ్చాడు దేవుడు. స్తోత్ర. ప్రియులారా, ఇంతకంటే ఏం కావాలి? ఇంత కృప చూపిన దేవుణ్ణి స్తుతించొద్దా? ఇంత కృప చూపిన దేవునికి స్తోత్రాలు చెల్లించవద్దా? కాబట్టి కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రభునందు ఆనందించుడి. 4వ వచనంలో అంటాడు, మరలా చెప్పుదును ఆనందించుడి. అదే పౌలు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే ఇలా వ్రాయబడి ఉంది. 5:16లో ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులకి ఉండవలసినటువంటి లక్షణాల్లో 3వ లక్షణం ఏంటంటే కృతజ్ఞత. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మేలు చేసినప్పుడు సంఘానికి ప్రియులారా సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. దేవుడు నా కుటుంబంలో మేలు చేశాడు, దేవుడు నా బిడ్డల విషయంలో మేలు చేశాడు, దేవుడు నా కుటుంబ విషయంలో కృప చూపించాడు అని ఎలాగా నోటితో సాక్ష్యం చెప్తున్నామో, క్రియల ద్వారా కూడా కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి స్తోత్ర. 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నాకు ఇష్టమే, మీరు వెళ్ళండి,
స్వస్థత పొందుకోండి, మీరు వెళ్ళి మోషే నియమించిన కానుక చెల్లించండి అన్నాడు. అంటే ఒకటి సాక్ష్యముతో పాటు కృతజ్ఞత కూడా చాలా ప్రాముఖ్యం. ఈ విషయాన్ని సంఘం జ్ఞాపకం చేసుకోవాలి. మరోలా భావించకండి. వాక్యం చెప్పాలి కాబట్టి చెబుతా ఉన్నాను. నోటి మాట ఎంత శ్రేష్టమైనదో క్రియల ద్వారా కూడా అంతే శ్రేష్టమైనటువంటి విశ్వాసం ఉండాలి. ప్రియులారా, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి, క్రియలు లేని విశ్వాసం వృథా, శూన్యం. కాబట్టి సాక్ష్యానికి క్రియలు ఉండాలి. సాక్ష్యానికి ఏముండాలమ్మా? క్రియలు ఉండాలి. అంటే కృతజ్ఞత. దేవుడు నీ పట్ల చేసినటువంటి మేలునకు కృతజ్ఞత. అందుకే కదా 100వ కీర్తనలో ఏమన్నాడు? చదవండి ఒకసారి. 100వ కీర్తనలో ఏమన్నాడు? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఏటమ్మా? ఒకటి కీర్తనలు పాడాలి, సాక్ష్యాలు చెప్పాలి, దాంతోపాటు ప్రియులారా ఏ మనసు ఉండాలి? కృతజ్ఞత అర్పణ. అంటే కృతజ్ఞతతో కూడిన అర్పణ. దేవుడు నీ పట్ల చేసిన ప్రతి మేలుకు అర్పణ అనేది ఉండాలి. ఆయన అంటా ఉన్నాడు, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో. అంటే నీ చేతిలో కృతజ్ఞతార్పణ ఉంటూ ఉండగా ప్రియులారా కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించాలి. మరి ఉన్నాయా? సాక్ష్యం మాత్రమేనా? క్రియలు కూడా ఉన్నాయా అని కనుక ఆలోచన చేస్తే క్రియలు కలిగిన విశ్వాసం మనకి కావాలి. క్రియలు కలిగినటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలా కలిగి ఉంటామో అప్పుడే దేవుని యొక్క కృప కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి సంఘం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు: మొదటి మాట, వాక్యములో ఎదగాలి. 2, ప్రార్థనలో ఎదగాలి. 3, కృతజ్ఞతలో ఎదగాలి. మొదటి మాట చెప్పండి, వాక్యములో ఎదగాలి. 2వ మాట, ప్రార్థనలో ఎదగాలి. 3వ మాట, కృతజ్ఞతలో ఎదగాలి. ఒకసారి ఆలోచన చేసుకోండి. 3 మాటలు వాక్యములో నువ్వు బాప్తిసం పొంది 10 సంవత్సరాలైంది, నువ్వు బాప్తిసం పొంది 15 సంవత్సరాలైంది, నువ్వు బాప్తిసం పొంది 20 సంవత్సరాలైంది. నువ్వు బాప్తిసం పొందిన సమయంలో వాక్యము మీద నీకు జ్ఞానం ఎంత? ఈరోజు 25 సంవత్సరాల తర్వాత దేవుడు నీకు ఇచ్చిన కృప ఎంత? అంటే బాప్తిసం పొందిన ప్రారంభంలో ప్రతిరోజు చదివేస్తాం బైబిల్. అసలు ఇప్పుడు బైబిల్ ఎక్కడంతో కనపడతలేదు మౌనిక, అసలు బైబిల్ ఎక్కడంతో కనపడతలేదు. కాదు ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యంలో ఎదగాలి. రెండవది ప్రార్థనలో ఎదగాలి. ప్రారంభంలో బాప్తిసం పొందిన ప్రారంభంలో 10 గంటలకు ఆరాధన అంటే 9:45కే నువ్వు వచ్చి కూర్చున్నావు. గుర్తుందా? 9:45కే నువ్వు వచ్చావు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మొదటి పాట నీదే, మొదటి వాక్యము నీదే. ప్రియులారా, ఇప్పుడు ఏమైపోయింది? ఆ విశ్వాసం ఏమైపోయింది? ఆ ఉద్యమం ఏమైపోయింది? అందుకే ఏపీసీ సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టావు కాబట్టి నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉంది. నువ్వు మందిరానికి రావట్లేదని నేను అనలేదు, వాక్యం చదవట్లేదని నేను అంటలేదు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా? మందిరానికి రావట్లేదని అంటలేదు, వాక్యాన్ని చదవట్లేదని అంటలేదు. వింటున్నారా బిడ్డలారా? ఏం విడిచిపెట్టావు? మొదటి ప్రేమను విడిచిపెట్టావు. అంటే మునుపున్న ఆసక్తిని విడిచిపెట్టావు. ఇప్పుడు రెగ్యులర్గా మందిరానికి వస్తున్నా, రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నా. ఆయన నీతోటి అంటున్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. కారణం ఏంటో తెలుసా? మునుపున్న ఆసక్తి లేదు. ఇదివరకు బాప్తిసం పొందిన ప్రారంభంలో ఉదయాన్నే లేచి వాక్యం చదివితేనే కానీ అల్పాహారం తీసుకునేదానవు కాదు. వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటేనే కానీ అల్పాహారం దగ్గరికి వెళ్ళేదానవు కాదు.
మరి ఇప్పుడు ఏమైపోయింది? నమ్మండి ప్రియులారా, ఈ వారంలో మొన్న ఒక రోజుని మా మనవడు వాక్యం చెప్పలేదు. అంటే వాళ్ళ డాడీ చెప్తారు, వాళ్ళ డాడీ వెనకాల వీడు చెప్తాడు వాక్యం చదువుకోవటం అంటే. వాడికి అక్షరాభ్యాసం ఇంకా లేదు కదా. కాబట్టి మన పాట పాడినప్పుడు చూసారా, పుస్తకం తిరగేసాడు. వాక్యం చెప్పాలి వెనకాల. ఒక అధ్యాయం అంతా చెప్తారు ఆయన, అధ్యాయం అంతా ఆయన వెనకాల ఇటు చెప్పాలి. తిరగలేదు, అది వేరే సంగతి. కానీ ఇడికి వచ్చినట్టుగా చెప్పాలి. ఉదయాన్నే లేచి కాలకుత్యాలు తీర్చుకున్న తర్వాత, ముఖం కడుక్కున్న తర్వాత ఆ వాక్యము ఒక అధ్యాయము ఆడి చేత చెప్పించిన తర్వాత ఆయన టిఫిన్ అల్పాహారం చేస్తారు, ఈడికి అల్పాహారం పెడతారు. ఆ రోజు ఎందుకో మరి ఆడు కొంచెం కోపంగా ఉన్నాడో, లేకపోతే మూఢత్వం అనేది స్వాభావికంగా పుడతాదని సామెతల గ్రంథంలో రాసినట్లుగా వాడు నేను చెప్పను అన్నాడు, చెప్పలేదు. ఓకే బాబు, చెప్పకపోతే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అన్నాడు. ఆ పూట ఆడికి అల్పాహారం పెట్టలేదు, ఆయనకి ఆ అల్పాహారం లేదు. 12 గంటలుగా అన్నాడంట, డాడీ నేను వాక్యం చెప్తాను అన్నాడట. 12 గంటలకి నేను వాక్యం చెప్తాను అన్నాడట. ఓకే రైట్, బాగుంది అని చెప్పి 12 గంటలకి మరలా వాక్యం చెప్తే అప్పుడు ఆయన బాబు కలిపి అల్పాహారం తిన్నారట. అంటే నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా? గొప్ప కోసం చెప్పట్లేదు ప్రియులారా. వాక్యము చదవని రోజు ప్రియులారా, మన బిడ్డలు పాడతారు, నీవు లేనే రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయ్యా. మరే ఆయన లేకుండా గిన్నెలు బుక్కేస్తా ఉన్నాము, ఆయన లేకుండా కేజీలు బుక్కేస్తా ఉన్నాము. కేజీ మాసం పట్టుకొస్తే 4 సరిపోవట్లేదు ప్రియులారా. మరి అధ్యాయాలు బుక్కుతున్నామా? అధ్యాయాలు బుక్కుతున్నామా? అబ్బో అయ్యైతే బొక్కలేము, అదైతే బొక్కలేము. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి క్రైస్తవుడికి కలిగి ఉండవలసిన లక్షణాలు నేను మిమ్మల్ని ప్రశ్నించట్లేదు, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను మిమ్మల్ని నిందించట్లేదు, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఒకవేళ ఇంతవరకు అనుభవాలు ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ అనుభవాలు కనుక లేకపోతే ఆ అనుభవంలోని కొత్త ఏ అనుభవం? 1 వాక్యము చదివే అనుభవం, 2 ప్రార్థన చేసే అనుభవం, 3 కృతజ్ఞత కలిగిన అనుభవం. తల వంచండి, కళ్ళు మూయండి, అవకాశం ఉంటే మనసులో చిన్న ప్రార్థన చేయండి. నిజమే కదా ప్రభువా, మారు మనసు పొందిన ప్రారంభంలో ఎలాంటి ఆసక్తి ఉండేది, నాకు ఎలాంటి ఆసక్తి ఉండేది, ఎలాంటి ఆసక్తి ఉండేది. నేటి దినం ఏమైపోయింది ఆసక్తి? కడుపు నిండా అన్నమున్న కారణం చేత ఈ ఆసక్తి తగ్గిపోయింది. ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నేను ఎక్కడ పడిపోయాను, నేను ఎక్కడ కోల్పోయాను, మరోసారి ప్రభువా సహాయం చేయనైనా, సహాయం చేయనైనా. వాక్యం చదివే మనస్సు నాకు ఇవ్వనైనా, వాక్యాన్ని చదివే మనస్సు నాకు ఇవ్వనైనా, ప్రార్థన చేసే మనస్సు నాకు ఈయనైనా, కృతజ్ఞత చెల్లించే మనసు నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవుడు ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు, నీవు అడుగుతూ ఉండగా నిన్ను దాటిపోయేవాడు కాదు. నీ బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావా? నీ యజమానుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావా? నీ భార్య క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావా? నీ గర్భాన పుట్టిన నీ బిడ్డలు నీ కళ్ళెదరగుండగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నావా? అయితే 1 నువ్వు ప్రార్థనలో ఎదగాలి, 2 వాక్యంలో ఎదగాలి, 3 కృతజ్ఞత చెల్లించటంలో ఎదగాలి. ఎప్పుడైతే నువ్వు అలా చేయగలుగుతావో కృపగలిగిన దేవుడు చేతులెత్తి నీ బిడ్డల్ని ఎత్తుకుంటాడు, కౌగిలించుకుంటాడు, చేతులుంచి ఆశీర్వదించుతాడు. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో కృపగలిగిన దేవుని కరుణాహస్తం నీ కుటుంబం మీదకి రావాలి అనంటే, నీ బిడ్డల మీదకి రావాలి అనంటే, నీ చేతి పనుల మీదకి రావాలి అనంటే, నీ ఆలోచనలు నీ ఉద్దేశాలు సఫలీకృతం కావాలి అనంటే నిశ్చయముగా నీవు వాక్యాన్ని చదవాలి. ఫలాలు పండాలి అనంటే కేవలము మందేస్తే సరిపోదు, కేవలము కష్టపడితే సరిపోదు, ఆయన కృప ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రకృతికి ఆజ్ఞ ఇవ్వగలిగిన వాడు ఆయనే, సూర్య చంద్ర నక్షత్రములకు ఆజ్ఞాపించగలిగిన వాడు ఆయనే. ఈ మధ్యాహ్న కాల సమయంలో కృప కలిగిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని
దీవించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా. మనసులో చిన్న ప్రార్థన, ఒక్క మాట ప్రభుతో చెప్పండి. ఒక్క మాట ప్రభుతో చెప్పండి. అయ్యా, ఈ రోజు నుంచి నేను వాక్యం చదువుతాను, ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తాను, ఈ రోజు నుంచి కేవలము నోటితో మాత్రమే కాదు, క్రియలు కలిగిన కృతజ్ఞత కలిగిన దాననై ఉంటాను. ప్రభుతో చెప్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడమైన మా ప్రభువానికి వందనాలు. చెప్పబడిన విత్తబడిన వాక్యముని బిడ్డలకి దీవెనకరంగా దాయిచ్చే యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.